హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సయ్యద్ టాక్స్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్ గురించి. అయితే ఆపరేషన్ సింధూర్ ఎందుకు తీసుకోవడం జరిగింది, ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం గల కారణాలు ఏంటి, ఎందుకు ఆపరేషన్ సింధూర్ ఉన్నటువంటిగా హోల్డ్లోకి వెళ్ళిపోయింది, దాంతోపాటు ఇండియన్ గవర్నమెంట్ మరియు ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకుందా, ఈ విషయాలన్నీ మన ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా మన ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. అయితే ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టడం గల కారణం ఏంటంటే ఇండియాలో టెర్రర్ అటాక్ అనేది జరిగింది. ఏప్రిల్ 22న ఇండియన్ సివిలియన్స్ అంటే టూరిస్టుల పైన టెర్రరిస్టులు ఏం చేశారంటే అటాక్ చేయడం వల్ల దాదాపు 26 మెంబర్స్ చనిపోయారు కదా. 26 మెంబర్స్ ఇండియన్ సివిలియన్స్, దాంతోపాటు ఇద్దరు ఫారినర్స్ కూడా చనిపోవడం జరిగింది. అయితే అక్కడ కేవలం టార్గెట్ ఒక కమ్యూనిటీ బేస్ మీద టార్గెట్ చేసి దాంతోపాటు ఓన్లీ మెన్స్ ని అంటే మగవాళ్ళని మాత్రమే టార్గెట్ చేసి చంపడం వల్ల ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో ఆ ఆడవాళ్ళు సింధూర్ అని చేర్పేశారని చెప్పి ఆపరేషన్ సింధూర్ అనేది తీసుకొచ్చారు. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ తో వారి యొక్క జరిగిన అన్యాయానికి న్యాయం చేయడానికి దీనికి పేరు పెట్టడానికి గల కారణం. అయితే ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిందా కాలేదా అంటే సక్సెస్ అయిందనే చెప్పాలి. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తీసుకొచ్చి ఏం చేశారంటే ముందుగా ఆపరేషన్ సింధూర్ తీసుకురాక ముందు ఎప్పుడైతే దాడి జరిగిన ఆల్మోస్ట్ 2 వీక్స్ వరకు పాకిస్తాన్ పైన కొన్ని ఆంక్షలు అనేది పెట్టడం జరిగింది. ఏ ఆంక్షలు అంటే ఉదాహరణకు చెప్పాలంటే వాటర్ ట్రీటీ కానివ్వండి, దాంతోపాటు క్లోజ్ బార్డరింగ్ కానివ్వండి, వీసాస్ క్యాన్సిల్ చేయడం కానివ్వండి, అలానే వారి యొక్క ఎంబసీస్, ఇండియన్ ఎంబసీస్ లో వారి యొక్క సంఖ్యను తగ్గించడం కానివ్వండి, ఇలా చాలా వరకు డిసిషన్స్ తీసుకొని పాకిస్తాన్ ని చాలా వరకు ఇబ్బంది పెట్టింది. దాంతోపాటు వారి యొక్క ఎకానమీని డౌన్ చేయడానికి, దాంతోపాటు వాళ్ళ యొక్క జీవన విధానంకి వాటర్ ఎంతైతే అవసరమో ఆ వాటర్ ని ముఖ్యంగా ఆపేయడం వల్ల వాళ్ళ యొక్క వాటర్ వల్ల చాలా ఇబ్బంది ఫేస్ అవుతుంది. దానివల్ల వాళ్ళకి ఎకనామిక్ కానీ దాని బేసిక్ నీడ్స్ కానీ పూర్తవ్వకుండా అయిపోయింది. అయితే ఇలాంటి స్ట్రాటజిక్ డిసిషన్స్ తీసుకొని పాకిస్తాన్ మీద ఒక నడ్డి విరిచినట్టు చేసింది. కానీ ఇది ఒకటే సరిపోదు, ఎందుకంటే మన దగ్గర ప్రాణ నష్టం జరిగింది. దీనిపైన ఖచ్చితంగా ఎలాగైనా వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పి ఆఫ్టర్ 14 days మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి అధ్యక్షనాన ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఈ డిసిషన్ తీసుకొని ఆపరేషన్ సింధూర్ అని చెప్పి దీనికి నామకరణం చేశారు. అయితే ఆపరేషన్ సింధూర్ లో దేన్ని టార్గెట్ చేశారంటే పాకిస్తాన్ గవర్నమెంట్ సివిలియన్స్ పైన టార్గెట్ చేయలేదు. ఏదైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉంటాయో, ఉదాహరణకు చెప్పాలంటే పిఓకే బేస్ మీద అయితే ఎలాగైతే మన ఇండియా మ్యాప్ లో పిఓకే అని ఆక్యుపైడ్ అని చెప్పి మన కాశ్మీర్ లో ఉంటుందో ఆ ప్లేస్లలో ఏదైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ జైష్ మొహమ్మద్ కానివ్వండి, లష్కర్ ఏ తోయిబా కానివ్వండి, ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గ్రూప్స్ ఉన్న క్యాంప్స్, మదర్సాస్ కానివ్వండి, దానిపైన అటాక్ చేశాయి. ఈసారి కేవలము ఈ టెర్రరిస్ట్ బేసెస్ మీదనే అటాక్ చేయకుండా ఇంకేం చేసిందంటే పాకిస్తాన్ లోకి వెళ్ళి డైరెక్ట్ పాకిస్తాన్ కంట్రీలోకి వెళ్ళి బావల్పూర్ కానివ్వండి, సియాల్కోట్ కానివ్వండి, అటు నార్త్ సైడ్ కానివ్వండి, నార్థన్ పాకిస్తాన్ లో కానివ్వండి, ఎక్కడైతే టెర్రరిస్ట్ పాయింట్స్ ఉన్నాయో ఆ పాయింట్స్ ని ఇండియన్ మిలిటరీ ఫోర్సెస్ ఏం చేశాయి, ధ్వంసం చేశాయి. డ్రోన్స్ ద్వారా పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఆ ప్లేసెస్లలో అటాక్ చేయడం అనేది జరిగింది. ఈ అటాక్స్ లో దాదాపు ఒక 100 మంది టెర్రరిస్టులు చనిపోవడం జరిగింది. వారి యొక్క ఏదైతే బేసెస్ ఉంటాయో అవన్నీ మట్టిలో కలిసిపోయాయి. అందులో చాలా వరకు జైషే మొహమ్మద్ అయిన అసర్ మసూద్ యొక్క కుటుంబీకులు చాలా మంది చనిపోవడం జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే చాలా వరకు టెర్రరిస్టులు ఎవరైతే అటాక్స్ లలో పాల్గొన్నారో, ఇండియా మీద అటాక్ చేశారో అలాంటి టెర్రరిస్టులు ని చంపడానికి ఇది చాలా సక్సెస్ఫుల్ అయింది. దాదాపు 9 ప్లేస్లలో 9 పిఓకే ప్లస్ పాకిస్తాన్ 9 ప్లేసెస్లలో ఇండియా అనేది ఎయిర్ స్ట్రైక్స్ అనేది చేయడం జరిగింది. అయితే పాకిస్తాన్ ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. కేవలము ఏం చేస్తాయి అనుకున్నదంటే ఎయిర్ స్ట్రైక్స్ లేకుంటే ఇంకేదో చేస్తా అనుకున్నా కానీ ఇంత డీప్ గా వచ్చి పిఓకేనే కాకుండా పాకిస్తాన్ యొక్క ఎయిర్ బేసెస్ పైన, డిఫెన్స్ బేసెస్ పైన కూడా అటాక్ చేస్తాయని చెప్పి అస్సలు అనుకోలేదు. కానీ పాకిస్తాన్ ఏమంటదంటే మేము టెర్రరిజానికి సపోర్ట్ చేయము, మా కంట్రీ నుంచి టెర్రరిజం లేదు అని చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడనే వాళ్ళది దుర్బుద్ధి అనేది బయటపడింది. ఎవరైతే టెర్రరిస్టులు చనిపోయారో అక్కడ పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కర్నల్స్ కానివ్వండి, వారి బ్రిగేడియన్స్ కానివ్వండి, వీళ్ళు పాల్గొనడం జరిగింది. వాళ్ళ యొక్క ఫర్మియల్లో వీళ్ళు పాల్గొనడం జరిగింది. ఇక్కడనే వారి యొక్క బుద్ధి ఏంటో తెలుస్తుంది. వాళ్ళు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారు, ఎంత డైరెక్ట్ గా టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నారో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అయితే దీని తర్వాత ఏం జరిగిందంటే పాకిస్తాన్ కూడా
ఇండియా మీద ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి, అక్కడ ఉన్న పబ్లిక్ కి ఎలాగైనా మేము చూపించుకోవాలి, మాది తప్పు లేదు, మా మీద అటాక్ జరిగితే మేము ఏమైనా చేయగలుగుతామని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే దాదాపు ఇండియాలోని 36 సిటీస్ పైన ఎయిర్ స్ట్రైక్స్ చేయడం జరిగింది. అయితే మన దగ్గర ఒక డిఫెన్స్ సిస్టమ్ ఉంది S-400 అని చెప్పి. S-400 మనకు రష్యన్ టెక్నాలజీతో మన యొక్క ఇండియాలో ఉంది. దాంతో మనం ఏం చేసామంటే దాదాపు ఎన్నైతే మిసైల్స్ ఇండియా పైన వస్తున్నాయో, ఎయిర్ స్ట్రిప్స్ ఎన్నైతే వస్తున్నాయో వాటన్నిటిని తిప్పికొట్టింది, వాటన్నిటిని గాల్లోనే పేల్చేసింది. చాలా వరకు మనము న్యూస్ ఛానల్స్ లలో కూడా చూసాము ఎలాంటి మిసైల్స్ ని మనము గాల్లోనే దాన్ని బ్లాస్ట్ చేసేసి కింద పడేసాము. సో ఇక్కడ పాకిస్తాన్ ఎక్కడ మన డిఫెన్స్ ని క్రాష్ చేసి మన యొక్క సిటీస్ మీద కానివ్వండి, మన యొక్క ఎయిర్ బేసెస్ మీద కానివ్వండి రాలేకపోయింది. అయితే మనం అప్పటికీ చెప్తూనే ఉన్నాము ఇది కేవలము టెర్రరిస్టుల మీద జరిగిన దాడి, మేము సివిలియన్స్ ని ఎవరిని గాయపరచలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. అయినా వాళ్ళు వినకుండా మన యొక్క ఇండియన్ సివిలియన్స్ పైన వారి యొక్క ఫిరంగులతో, వారి యొక్క గన్ ఫైరింగ్స్ తో, చిన్న చిన్న బాంబ్స్ తో ఇండియన్ సివిలియన్స్ పైన అటాక్ చేయడం జరిగింది. పూంచ్లో అటాక్ చేయడం జరిగింది. పూంచ్లో స్పెసిఫిక్ గా సిక్ కమ్యూనిటీ ఉంది, వారిపైన అటాక్ చేయడం జరిగింది. అయితే దీనికి భారత గవర్నమెంట్ మరియు ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే తిరిగి వారి యొక్క 12 ప్లేసెస్ ఏదైతే పాకిస్తాన్ ప్లేసెస్ ఏదైతే ఉంటాయో ఆ ప్లేసెస్ మీద అటాక్ చేయడం జరిగింది. పాకిస్తాన్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. అక్కడ వారి యొక్క ఎయిర్ బేసెస్ లాహోర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పైన అటాక్ చేయడం జరిగింది. దాంతో పాటు రావల్పిండి స్టేడియంలో కూడా అటాక్ చేయడం జరిగింది. ఇలా కొన్ని సిటీస్ లో అటాక్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇస్లామాబాద్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దగ్గర కూడా అటాక్ చేయడం జరిగింది. దీంతో పాకిస్తాన్ కి దాదాపు 1600 కోట్ల నష్టం కూడా వాటిల్లింది. అయితే పాకిస్తాన్ రిటర్న్ గా అటాక్ చేసింది, కానీ మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ చాలా మంచిగా ఉండడం వల్ల ఈ డిఫెన్స్ ని మనము దీని ద్వారా ఈ అటాక్స్ ని అరికట్టగలిగాం. అయితే మన డిఫెన్స్ లోకి ఈ నష్టం జరగకుండా మనం చూసుకున్నాం. అయితే పాకిస్తాన్ ఏం చేసింది, ఇండియా మీద అటాక్ చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, మొత్తానికి వాళ్ళు అసలుకి ఏ దేశము బిచ్చమెత్తుకునే దేశము. అందుకే ఏం చేసింది పాకిస్తాన్ IMF దగ్గరికి వెళ్ళి ఫండ్స్ అనేది రైజింగ్ కోసము రైజ్ చేయడం స్టార్ట్ చేసింది. అయితే IMF వాళ్ళకు $1 బిలియన్ ఇవ్వడానికి ఒప్పుకుంది. కానీ వాళ్ళకు మీరు ఈ వార్ ని ఆపేస్తేనే మీకు $1 బిలియన్ అనేది ఇస్తామని చెప్పడంతో అమెరికాని మనం ఎప్పుడు నమ్మలేము, ఎప్పుడు మనతో ఉంటుందో, ఎప్పుడు మన బ్యాక్ సైడ్ వచ్చి బ్యాక్ స్టాప్ చేస్తుందో మనం చెప్పలేము. అయితే అమెరికా ఏం చేసింది, ఈ $1 బిలియన్ కోసం మీకు కావాలి అంటే మీరు వార్ ని విత్డ్రా చేసుకోండి, సీజ్ ఫైర్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. అయితే ఇండియా ఎప్పుడు శాంతిని కోరుకునే దేశం కాబట్టి వాళ్ళు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అయ్యి ఇండియాలో అప్రోచ్ అయిన తర్వాత కాల్ వచ్చిన తర్వాత సీజ్ ఫైర్ కోరుకుంటున్నామని చెప్తే ఇండియన్ గవర్నమెంట్ సీజ్ ఫైర్ కి ఒప్పుకుంది. దాని తర్వాత ఇండియన్ ఆర్మీ సీజ్ ఫైర్ కి ఒప్పుకుంది. అయితే ఈ సీజ్ ఫైర్ జరిగిన తర్వాత ట్రంప్ మరియు షెహబాజ్ షరీఫ్ ఏం చెప్తారంటే షెహబాజ్ షరీఫ్ ఏం చెప్తాడంటే మేమే గెలిచాము, అక్కడ నుంచి కాల్ వచ్చింది, మేము ఇన్ని ప్లేసెస్ ఇండియన్ యొక్క ప్లేసెస్ ని మేము అటాక్ చేశాం మిసైల్స్ తో, వాళ్ళు మా దగ్గరకు వచ్చి సరెండర్ అయ్యి చెప్పారని చెప్పి అక్కడ ఒక పండుగ వాతావరణంలో పాకిస్తాన్ లో వాళ్ళు సెలబ్రేట్ చేయడం అనేది చూస్తున్నాము. అయితే వారి యొక్క పబ్లిక్ కి అంటే జ్ఞానం లేని పబ్లిక్ కి వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే అక్కడ పబ్లిక్ కోసము ఇలా చెప్పుకుంటున్నారు. కానీ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళకు రికార్డ్స్ తో సహా విజువల్స్ తో సహా చూపెట్టడం జరిగింది. మొత్తం వరల్డ్ మీడియాకే చూపెట్టడం జరిగింది. ఏ ప్లేసెస్ ని మనం క్యాప్చర్ చేసాము, ఏ ప్లేసెస్ ని మనం టార్గెట్ చేశాము, ఎలాంటి ప్లేసెస్ ని మనము బ్లాస్ట్ చేసి లేపేశాము, ఇలా అన్ని విజువల్స్ మనము రికార్డ్ చేసి చూపెట్టడం జరిగింది. ఇక్కడ ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది క్లియర్ గా తెలిసిపోతుంది. దాంతో పాటుగా ముఖ్యంగా ఈ వార్ అంటే ఫుల్ ఫ్లెడ్జ్ గా జరగకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ వార్ జరగడం వల్ల ఏ దేశం గెలిచినా నష్టపోయేది 2 దేశాలు. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైనా అందరూ ఈ మధ్య కాలంలో అందరు ఏం చెప్తున్నారంటే వార్ జరగాల్సిందే అని చెప్తున్నారు సోషల్ మీడియాలో. కానీ ఈ వార్ ఒకవేళ జరిగితే కేవలము ఇండియా పాకిస్తాన్ యొక్క సోల్జర్స్ చనిపోవడమే కాదు, చాలా యొక్క ఫ్యామిలీస్ అయితే సివిలియన్స్ ఎవరైతే ఉంటారో అటు దేశం చెందిన సివిలియన్స్ కానివ్వండి, ఇటు దేశానికి చెందిన సివిలియన్స్ కానివ్వండి, చాలా ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ నష్టం జరుగుతుంది. దీనివల్ల రేపటి రోజు స్కిన్ మనము బయటకు వచ్చి మనం ఆకాశాన్ని కూడా చూడలేము, అంత కెమికల్స్ తో నిండిపోయి ఉంటుంది, కళ్ళు మండుతాయి, కళ్ళు పోతాయి, దాంతో పాటు స్కిన్ మీద ర్యాషెస్ వస్తాయి, మనం అగ్రికల్చర్ చేయలేము. చాలా వరకు ఇలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఎవరు గెలిచినా 100% ఇండియా గెలుస్తుంది, కానీ గెలిచినా కూడా ఇన్ని
డ్రాబ్యాక్స్ ఉంటాయి ఒకవేళ యుద్ధం ఫుల్ ఫ్లెడ్జ్ గా జరిగితే. ఇంకో విషయం ఏంటంటే సీజ్ ఫైర్ జరిగిన తర్వాత కూడా కాల్పుల ఒప్పందము వాళ్ళు విరమించుకొని కాల్పులు చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఇప్పుడే మన ప్రధానమంత్రి గారు కూడా ఇవాళ దీని గురించి మాట్లాడబోతున్నారు. దాంతోపాటు మన ఆర్మీ సెక్రటరీ గారు కూడా ఏం చెప్పారంటే దీని మీద ఫుల్ అథారిటీస్ ఇండియన్ ఆర్మీకి ఇచ్చేసాము. సో వాళ్ళు ఎలాంటి డిసిషన్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ అటాక్స్ కనుక జరిగితే ఖచ్చితంగా మీకు ఫుల్ హ్యాండ్స్ ఇస్తున్నాము, వాళ్ళు కాల్పుల ఒప్పందము విరమిస్తే మీరు కూడా ఏం చేయాలో అది చేయండి అని చెప్పి ఇండియన్ ఆర్మీకి ఫుల్ హ్యాండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే సీజ్ ఫైర్ జరిగిన తర్వాత కూడా వారి యొక్క వక్ర బుద్ధిని చూపిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సీజ్ ఫైర్ జరిగిన తర్వాత కూడా ఎందుకు చూపెడుతున్నారు పాకిస్తాన్ ఏదంటే అక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ గవర్నమెంట్ మాట వినరు, ఎవరు ఆర్మీ మాటే వినాల్సి వస్తుంది. అయితే గవర్నమెంట్ సీజ్ ఫైర్ కి ఒప్పుకుంది, తాళబేరానికి వచ్చింది, కానీ ఆర్మీ అనేది వాళ్ళకి ఇంకా సరిపోలేదు. ఎంత నష్టం అయితే జరిగిందో ఆ నష్టం సరిపోలేదు, వాళ్ళకు ఇంకా నష్టం కావాలని అనుకుంటా. అయితే వాళ్ళు ఇంకా అటాక్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి లాస్ట్ 24 hours నుంచి అయితే కాల్పుల విరమణ అయితే జరగలేదు, కొంచెం కాన్స్టెంట్ గానే ఉంది. ప్రజెంట్ నేషన్ ని ఉద్దేశించి ప్రధానమంత్రి గారు మాట్లాడబోతున్నారు ఇవాళ రాత్రి. సో ఏం మాట్లాడతారో చూద్దాం. ఆపరేషన్ సింధూర్ ఇంకా హోల్డ్ లోనే ఉందా లేకుంటే ఇంకా జరుగుతుందా అనేది ఇంకా చెప్పలేము. కానీ ఖచ్చితంగా అయితే మన ప్రధానమంత్రి గారు ఏం చెప్పారంటే ఆపరేషన్ సింధూర్ ఇంకా హోల్డ్ అయితే లేదు, ఇంకా ఆన్ లోనే ఉంది. ఏదైతే చర్య ఇంకోసారి ఇలాంటి చర్య జరుగుతుందో, మన సోల్జర్స్ పైన జరుగుతుందో లేకుంటే సివిలియన్స్ పైన ఏదైనా ఉగ్రవాదం టెర్రర్ అటాక్ ఏదైనా జరుగుతుందో అప్పుడు ఏది ఉండకుండా చేస్తామని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే నా ఒపీనియన్ ఏంటంటే యుద్ధం అనేది ఎంతవరకు మంచిది కాదు. అసలు ఇండియన్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ ఆర్మీ ఏం చేసిందంటే టెర్రరిస్ట్ బేసెస్ పైన, టెర్రరిస్ట్ గ్రూప్స్ పైన అటాక్ చేసింది. దానికి పాకిస్తాన్ అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అటాక్ చేసింది టెర్రరిస్ట్ గ్రూప్స్ పైన. వాళ్ళు ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో వరల్డ్ వైడ్ గా రికగ్నైజ్ అయిన టెర్రరిస్టుల మీదనే ఇండియన్ గవర్నమెంట్, ఇండియన్ ఆర్మీ అటాక్ చేసింది. అయితే దీన్ని వాళ్ళు ఇంకా తప్పు చూపెట్టకపోగా సమర్థించుకుంటూ వారి యొక్క పేర్నేళ్లలో ఎవరైతే జనాజా నమాజ్ అంటారో ఆ నమాజులలో ఆర్మీ వాళ్ళు చదవడము, అఫీషియల్స్ ఉండడము, దాంతోపాటు దానికి సపోర్ట్ గా ఇండియా పైన అటాక్స్ కి దిగడము ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు. వారు టెర్రరిజానికి ఆపోజిట్ అయితే ఖచ్చితంగా వారు ఇలాంటి విషయాలలో దూరంగా ఉండాలి. ఇంకోటి, వాళ్ళ మీద అటాక్ జరగలే, కేవలము ఇది టెర్రరిస్టుల పైన జరిగింది. ఒకవేళ వార్ అనేది జరిగితే ఇందాక నేను చెప్పినట్టు 2 నేషన్స్ మధ్యలో వార్ జరిగితే చాలా పెద్ద ఆస్తి నష్టము, ప్రాణ నష్టము జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ ఎఫెక్ట్ పడుతుంది. సో ఎంత ఈజీగా మనం వార్ జరగాలి అని చెప్తామో అంత ఈజీగా ఉండదు. ఒకవేళ ఫుల్ ఫ్లెడ్జ్ వార్ కనుక వస్తే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే కంప్లీట్ పిఓకేని ఆక్రమించుకోవాలి. మన యొక్క పిఓకేని మనం తీసుకొని మన ఇండియాలో ఒక భాగం చేసుకోవాలి అని చెప్పి నా యొక్క కోరిక. సో ఆపరేషన్ సింధూర్ అంటే ఏంటిది, ఆపరేషన్ సింధూర్ వల్ల ఏం చేశాము, మనం ఎంతవరకు సక్సెస్ అయ్యాము, ఎలా సక్సెస్ అయ్యాము అనేది మీకు బేసిక్ గా క్లియర్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను అని చెప్పి నేను అనుకుంటున్నాను. ప్లీజ్ అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క ఎఫర్ట్స్ నచ్చితే ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక నెక్స్ట్ టాపిక్ లో మళ్ళీ కలుద్దాము. దాంతో పాటు ఇంకొన్ని అప్డేట్స్ దీనిపైన వస్తే ఖచ్చితంగా ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.